ఇవ్వకపోతే మళ్ళా పైసలు మాపి అవుతాను అని అన్నారు. మన లోన్ తీసుకున్నాయి 1,00,000 ఉంది. ఏమో అంతా ఏం చేస్తారు మాకు. ఇక ఇప్పుడు ఇస్తామని చెప్పి భూమిలోకి 2 ఎకరాలకు వస్తామని చెప్పి 2 ఎకరాలు రాలే. నాకు ఎప్పటికి పడేది ఈ ఏడు రానేలే, రాలే రైతు బంధు రాలే. మళ్ళీ ఈ పైసలు మాఫీ అన్నారు, 1,00,000 రూపాయలు మాఫీ అవుతాయి అని చెప్పారు, రాలే. ఇక ఇంతే. పింఛన్ 4,000 అన్నారు, నెలకి ఇస్తారు. కానీ మోగోళ్ళ నెలకు 3 రాళ్ళకు 4,000 అని చెప్పింది కదా అప్పుడు. ఇప్పుడు ఏం లేదు. అదే అప్పుడు కేసీఆర్ చేసిందే మంచిగా ఉండే. అప్పుడు 2,000 ఇచ్చిండు, అదే 2,000 ఉన్నాయి మాకు. మళ్ళా వాళ్ళ ఇంటది కాదయ్యా. ఇగో ఇప్పుడు ఏమన్నారు, 1,00,000 ఉన్న వాళ్ళకు మాఫీ చేస్తాం, రుణం పైసలు ఇస్తాం అని చెప్పిండ్రు, రాలే. మాకు ఆ భూమి పైసలు కూడా వస్తలేవు. రక్తమండం వస్తున్నది పెంచిన అందరికి 4,000 ఇస్తారని ఇప్పుడు 2,000 ఇస్తుండ్రి. ఒక బస్సు ఫిరి వచ్చింది, ఏం రాలే. ఎందుకు తిరుగుతాం, ఏం పని తిరుగుతాం, బస్సులో తిరగటోళ్ళు తిరుగుతారు. ఇంకా బస్సు ఎందుకు పెట్టారు ఫిరి? బస్సులో ఫిరి పని లేక పెట్టిండు. పింఛన్లు అన్న వేయించాలి ముసలోళ్ళకు. చెయ్యలే, ఇయ్యలే. 2,000 వస్తున్నాయి. 4,000 ఇస్తాను ఒప్పుకున్నారు. ఏమో ఇప్పుడు ఓట్లకు మళ్ళీ వస్తారు కదా, అడగాలి. ఇక 4,000 ఇస్తారంటే మళ్ళీ అవే 2,000 ఇస్తుండ్రి కదా. అది ఏది 2,000 పింఛని నా ఇస్తలేరు కదా. ఏమి ఇస్తారు, ఏం పని చేసి ఏమి ఇస్తామన్నారు, ఏమి ఇస్తారు వాళ్ళు. అవి వస్తలేవు ఇప్పటి వరకైతే ఏం వస్తలేవు. అదే రైతు బంధు సుతం ఇప్పుడు ఎత్తాడు కానీ ఇంకా 6 ఎకరాలకి ఏనలే. నాకు 2 ఎకరాలు ఎట్లున్నది. ఇక అదే పంటలు గవే. పొలం ఎండిపోయింది, నీళ్ళు వరక. పొలాలు ఉన్న వాళ్ళకు గవే ఇప్పుడు మనం చేయంది అయితే వాళ్ళైతే వేస్తలేరు రేటు. మనం చేసినా అదే రేటు మనకి మన నెత్తులు కొట్టి బతికేటోళ్ళే కానీ మనకు రూపాయి ఇచ్చేటోళ్ళు లేరు. వాళ్ళు మన రుణం మా పంట ఇక ఉన్నది 1,00,000 రూపాయలు ఉన్నది. ఇక ఆయన వస్తే చేస్తా అంటాడు మళ్ళా. అదే కానీ ఆయన ఉన్నాడు కానీ ఆయన చేసినాడు, మనకు చేసింది అన్నట్టు నమ్మకం. ఏమో అప్పుడు కేసీఆర్ చేసిండు అన్నాడు, చేసిండు. ఆయన చేసిండు ఆ పని. ఇక చేసినాడు మనకు చేసిండు అని గ్యారెంటీ ఉంటుంది. అట్లా చేయకపోతే ఎట్లా నమ్ముతాం సార్? చేస్తేనే నమ్ముతాం కదా. ఏ పార్టీకి వేసినా మనం ఏంది తప్పది. పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? ఏ పార్టీ వచ్చినా కానీ పెద్ద ఏం లేదు. ఇక ఎందుకు కాంగ్రెస్ పాలన మంచిగా ఏం పాలన ఉన్నది, ఏమి ఇచ్చింది కదా. 6 గ్యారెంటీలు ఇచ్చి బస్సు ఫ్రీ ఇక అవి ఇచ్చింది కానీ ఇప్పుడు 4,000 పింఛన్ 4,000 ఏమైపోయా. రైతు రుణమాఫీ పన్నారు ఏది 2,00,000 ఇక అవి మాట అయితే ఇచ్చింది కానీ అవుతుందో కాదు. అది ఎందుకు ముఖ్యమంత్రి చెప్తాను మొక్కలు అన్ని అందరూ చెప్తారు. ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి చెప్తాయింది. ఎట్లున్నది అసలు కాంగ్రెస్ పాలన? ఎట్లున్నది కేసీఆర్ పాలనతో ఎట్లున్నది? ఇప్పుడిప్పుడే కదా ఏ ప్రభుత్వం ఏం కథనం కానీ. ఇక అంటే పార్లమెంట్ ఎలక్షన్ ఇక్కడ ఏది వస్తే బాగుంటుంది అనుకుంటాను, ఏ పార్టీ? ఇక అధికారం పార్టీ వస్తే మంచిగా ఉంటుంది. మళ్ళీ కాంగ్రెస్. సెంటర్లో మళ్ళా కాంగ్రెస్ రావాలి. కాంగ్రెస్ ఏం చేస్తలే అంటే మళ్ళీ కాంగ్రెస్ రావాలంటాను. 2 ఒకటైతే బాగుంటుంది కదా. ఇక్కడ అక్కడ 2 ఒకటైతే బాగుంటుంది. అక్కడ బీజేపీ ఉండి ఇక్కడ కాంగ్రెస్ ఉంటే ఏమొస్తుంది, ఏం రాదు. మరి ఎట్లుంది 6 గ్యారెంటీలు అమలు అవుతాయని అనుకుంటారా? ఏమో మరి చేతిలో చేయడు. అమలు అయితే ఇచ్చిండు కానీ మరి పెన్షన్లు పాత పెన్షన్లు వస్తున్నాయి, పాత పెన్షన్ వస్తున్నాయి. అది నెలకి ఇస్తాను, మళ్ళీ నెల పెన్షన్ వస్తున్నాయి, మళ్ళీ గవే కాబట్టి చెప్పుకుంటూ పోతాడు. ఏం చెప్తాం మరి ముఖ్యమంత్రి? మళ్ళీ నెల అంటాను కదా. ఇప్పుడు అంటే ఎలక్షన్ కోడ్ ఉంది, చేయలేకపోతాం. మళ్ళీ వచ్చి చేస్తా అంటాడు. మరి చూడాలి.